ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. బ్యాటర్గా అదరగొడుతున్నాడు. కెప్టెన్గానూ అద్భుతాలు చేస్తున్నాడు. సీజన్లో పంజాబ్ కింగ్స్ను తిరుగులేని జట్టుగా నిలబెడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ ఓడిపోలేదు. సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షార్పణమైంది. దీంతో 9 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ టాప్ లేపేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ విజయాల్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ కీలకంగా నిలుస్తున్నాడు. మంచి మార్కులు సాధిస్తున్నాడు. వాంఖడేలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ మ్యాజిక్ చేశాడు. ఓ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టారు. ఇదే క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పిందనడంలోనూ డౌట్ లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ను మార్కో యాన్సన్ వేశాడు. తొలి బంతిని హార్దిక్ పాండ్యా సిక్సర్గా మలిచాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని లాంగ్ ఆన్ దిశగా హార్దిక్ బాదాడు. సిక్సర్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే బౌండరీ లైన్ దగ్గర శ్రేయస్ అదుర్స్ అనిపించాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నాడు. వెంటనే లోపలికి విసిరేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న బార్ట్లెట్ క్యాచ్ను అందుకున్నాడు. అయ్యర్ చేసిన విన్యాసంతో హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. అద్భుత క్యాచ్ అందుకున్న తర్వాత అరవాలంటూ ప్రేక్షకులకు శ్రేయస్ అయ్యర్ సైగల్ చేశాడు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాక ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకున్నారు. శ్రేయస్ క్యాచ్ అందుకున్నాక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వావ్ అన్నట్టుగా చూసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోర్ 175 పరుగులు. ఆ తర్వాత ఎంఐ జట్టు దూకుడు చూపించలేకపోయింది. చివరి 21 బంతుల్లో ముంబై ఇండియన్స్ 20 పరుగులు మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. క్వింటన్ డీకాక్ 112 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నమన్ ధీర్ 50 పరుగులు సాధించాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. టార్గెట్ చేజ్లో పంజాబ్ కింగ్స్కు తిరుగు లేకుండా పోయింది. ప్రభుసిమరన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో పంజాబ్ కింగ్స్ మరో 21 బంతులు ఉండగానే విజయం సాధించింది. ప్రభుసిమరన్ సింగ్ 80 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 66 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ వరుస విజయాలపై శ్రేయస్ రియాక్ట్ అయ్యాడు. తమ ఆట తీరు సంతోషాన్నిస్తోందన్నాడు. ముంబైలో టాస్ గెలవడం కలిసొచ్చిందన్నాడు. తాను పట్టిన క్యాచ్ మలుపు తిప్పిందన్నాడు. మున్ముందు విజయాల జోరును కొనసాగిస్తామన్నాడు.